వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై గఫూర్. ఈరోజు ఇంకొక క్యూటెస్ట్ వీడియో అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇలా నేను వైట్ అండ్ బ్లాక్ కార్బన్ పెట్టి నాకు కావాల్సిన బొమ్మలన్నీ నేను డ్రా చేసుకున్నానండి. ఇది వైట్ మీద వేసుకున్నాను బ్లాక్ కార్బన్తో. ఇలా మనకు కావాల్సిన సైజులో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. దీనికి ఏంటంటే మీ బొమ్మ సైజుని బట్టి మీరు ఏ బ్రష్ అయినా తీసుకోండి, క్లాత్ అది కాదు కదా, పర్వాలేదు. సో ఫస్ట్ నేను వైట్ వేసుకుంటున్నానండి మొత్తం అంతా. ఇదేంటంటే ఆల్రెడీ నేవీ బ్లూ టైప్ వచ్చింది కార్డ్బోర్డు. దీనికి నేను మెటాలిక్ కలర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నానండి. అదైతే దీని జారుతుంది, మొత్తం స్టిక్ అవ్వట్లేదు. అందుకే నేను అక్రిలిక్ కలర్లో నార్మల్ పెయింట్ ఫస్ట్ వైట్ వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా డ్రాయింగ్ ఎలా ఉందో అలాగా మొత్తం అంతా ఒక బేస్ కోట్ లాగా మొత్తం వైట్ దానికి అప్లై చేసుకుంటున్నానండి. కొంచెం కొంచెం అడ్జస్ట్ అనేవి ఉంచుకుంటున్నాను, లేకపోతే డ్రాయింగ్ మొత్తం క్లమ్జీ అయిపోతుంది. ఎక్కడ ఏం వేసాం అన్నది తెలీదు. అందుకే కొంచెం లైట్గా లైన్స్ ఉంచుకొని మొత్తం అంతా పెయింట్ చేస్తున్నానండి వైట్ కలర్ తోటి. అక్రిలిక్ కలర్ అండి, మీరు కావాలంటే వాటర్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను మొత్తం అంతా బేస్ కోట్ వేసేసానండి. దీని తర్వాత మెటాలిక్ కలర్ తీసుకున్నాను, పింక్ అండ్ గోల్డ్. దీనిపైన ఇది వైట్ అంతా డ్రై అయిపోయిన తర్వాత వేస్తున్నానండి. ముందు గోల్డ్ కలర్ వేస్తున్నాను. బటర్ఫ్లైకి హాఫ్ పార్ట్ది కింద నుంచి పైకి షేడ్ చేస్తున్నాను గోల్డ్ కలర్ తోటి. ఇక్కడ వైట్ అనేది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు గోల్డ్తో షేడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ దీని తర్వాత బటర్ఫ్లైకి ఇంకొక హాఫ్ పార్ట్ ఉంది కదా ఫ్లవర్స్లో, అక్కడ కూడా లైట్గా మనం గోల్డ్తో షేడ్ చేసుకుందాం. ఇన్కేస్ మీకు ఏదైనా కార్డ్బోర్డ్ది అది స్టిక్ అవ్వకపోతే కొంచెం డ్యాప్ లాగా చేసుకోండి, స్టిక్ అవుతుంది కలర్. ఇవి మెటాలిక్ అక్రిలిక్లోని మెటాలిక్ కలర్స్ అండి. తర్వాత పింక్ కలర్ తీసుకున్నాను. బటర్ఫ్లైకి పైన సైడ్ నుంచి కింద సైడ్కి పింక్ కలర్తో షేడ్ చేస్తున్నానండి. ఇలా లైన్స్లో పెట్టుకోండి, అప్పుడు బటర్ఫ్లైకి అవి బాగా కనిపిస్తాయి. అదర్ సైడ్ కూడా కొంచెం పింక్ అప్లై చేసేద్దామండి. నెక్స్ట్ ఏంటంటే ఈ నార్మల్ వైట్ కలర్ పైన నేను మెటాలిక్ వైట్ వేస్తున్నానండి. వైట్ పైన మళ్ళీ వైటే వేస్తున్నాను మెటాలిక్తో, నాకు వైట్ ఫ్లవర్స్ కావాలని. మీకు కావాలంటే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వైట్ కలర్తో వైట్ ఫ్లవర్స్ వేసుకుంటున్నానండి. మొత్తం ఎక్కడెక్కడ చిన్న ఫ్లవర్స్ ఉన్నాయో అక్కడ వైట్ కలర్ వేసుకుంటున్నాను. అండ్ బటర్ఫ్లై మధ్యలో కూడా నేను వైట్ కలర్తో ఫిలప్ చేస్తానండి. సో ఇలా ఈ మధ్యలో కూడా వైట్ పెట్టుకున్నాను. దీని తర్వాత ఇది కూడా మెటాలిక్ గ్రీన్. వైట్ కలర్ పైన లీవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ నేను గ్రీన్ కలర్తో మళ్ళీ ఫిలప్ చేసుకుంటున్నానండి పైన. ఇలా లీవ్స్ అన్నీ వేసేసుకుందాము ఒక్కొక్కటి. చిన్న డ్రాయింగ్ కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుందని మొత్తం. తర్వాత ఫ్లవర్కి మిడిల్లో నేను లెమన్ ఎల్లో నార్మల్ కలర్ పెట్టుకున్నానండి. దీని తర్వాత బటర్ఫ్లై కొంచెం డ్రై అయ్యిందో లేదో చూసుకొని నేను గోల్డ్ కలర్ మళ్ళీ ఒకసారి షేడ్ ఇస్తున్నానండి కింద నుంచి పైకి. ఇంతకుముందు సరిగ్గా అది స్టిక్ అవ్వలేదు, అందుకని నేను మళ్ళీ గోల్డ్ అనేది బాగా కనిపించాలని సో ఇంకొకసారి షేడ్ చేసుకున్నాను. దీని తర్వాత 3D అవుట్లైనర్ తీసుకున్నానండి. 3D అవుట్లైనర్ తీసుకొని మన డ్రాయింగ్ ఎలా వేసుకున్నామో అదంతా మొత్తం అవుట్లైన్ చేసుకుంటున్నాను నేను 3D అవుట్లైనర్తో. మీ దగ్గర ది అవుట్లైనర్కి సంబంధించి వేరే కలర్ ఉంటే అది ఆప్షన్ మీరు తీసుకోవచ్చు. ఇది నాకు మొత్తం గోల్డ్ షైనింగ్ వస్తుందని చెప్పి నేను అంతా మెటాలిక్ అంతా యూజ్ చేశాను, అందుకే గోల్డ్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా మొత్తం అంతా అవుట్లైన్ చేసుకుంటున్నాను అండి. దీని తర్వాత మీరు బ్లాక్తో అవుట్లైన్ చేసుకోవచ్చు, లోపల సైడ్ ఇంకా బాగా కనిపిస్తుంది. నేను గోల్డ్ షైనింగ్ అంతా ఉండాలని చెప్పి ఇంకా బ్లాక్ అవుట్లైన్ అది ఏమి ఇవ్వలేదండి. హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా ఇక్కడ రాసుకున్నాను, నేను డాట్స్ పెట్టుకున్నా. అండ్ కార్డ్బోర్డ్కి 4th సైడ్ కూడా కొంచెం బాగుండాలని నేను ఇలాగా అంతా బార్డర్ పెట్టుకుంటున్నాను. అండ్ దీని లోపల చిన్న డాట్స్ కూడా పెట్టుకుంటున్నాను.
ఇలా మొత్తం పెయింటింగ్ అవుట్లైన్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ దీన్ని డ్రైకి వదిలేయాలండి. బాగా డ్రై అయిపోవాలి, లేకపోతే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను దీన్ని మొత్తం డ్రై చేసేసుకున్నానండి. చూడండి, అంటుకోవట్లేదు అసలు. బ్యాక్ సైడ్ నాకు కార్డ్బోర్డ్ ఉంది, దీన్ని మొత్తం బ్లాక్ అప్లై చేసేద్దాము. తర్వాత ఇలా 2-in-1 టేప్ ఉంటుందండి, దీన్ని కూడా స్టిక్ చేసుకుందాము. ఇలా నేను మిగతా అన్నీ కూడా పెయింట్ చేసేసుకున్నానండి. 3D అవుట్లైనర్ అవి ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఇవి త్వరగానే డ్రై అయిపోతాయి. అండ్ వీటి బ్యాక్ సైడ్ కూడా కార్డ్బోర్డ్ ఉంది, అది కూడా మనం బ్లాక్తో పెయింట్ చేసుకుందాము. చూడండి, దీన్ని నేను బ్లాక్ తోటి మొత్తం కవర్ చేసుకున్నాను. అండ్ 2-in-1 టేప్ కూడా కట్ చేసి అంటించేసుకున్నాను. అలాగే మిగిలినవి కూడా నేను కట్ చేసుకున్నానండి. ఆ షేప్ తీసుకొని రౌండ్గా దే షేప్కి ఆ షేప్ కట్ చేసుకొని బ్యాక్ సైడ్ బ్లాక్ వేసుకొని 2-in-1 టేప్ అంటించేసుకున్నానండి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇవి స్టిక్కర్స్ లాగా ఉన్నాయి బయట కొన్నట్టు. ఇలా హోమ్మేడ్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎలా చేసుకోవాలి, ఫస్ట్ నేను పేపర్లో డ్రాయింగ్ చేసుకుంటానండి. ఇలా పేపర్కి డ్రాయింగ్ చేసుకోవాలి. దీనికి ఈజీ ఏంటంటే ఫోన్ పెట్టుకొని అది స్క్రీన్ పైన వచ్చినట్టు దాన్ని డ్రాయింగ్ చేసుకుంటే ఈజీగా డ్రాయింగ్ అయిపోతుందండి. మీకు చిన్న సైజ్ అయితే సరిపోతుంది, పెద్ద సైజ్ అయితే డ్రాయింగ్ చేసుకోవాలి. ఇలా అయితే డ్రాయింగ్ రాని వాళ్ళకి కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ ఈ కార్డ్బోర్డ్కి నేను కవర్ చేస్తున్నాను. ఏ సైజులో కావాలో ఆ సైజులో పేపర్ కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని ఆ సైడ్ ఈ సైడ్ కొంచెం గమ్ పెట్టి అంటించేసుకుంటాను. పైన మీకు ఎలా కావాలో అలాగ డిజైన్ కట్ చేసుకోండి. సో నేను ఇలా గమ్ పెట్టుకుంటున్నాను. 2 సైడ్స్ గమ్ పెట్టుకొని దాన్ని పైకి స్టిక్ చేసుకుంటాను, ఇలాగా అంటించేసుకుంటాను. ఇలా ఇంట్లోనే ఈజీగా గ్రీటింగ్ కార్డ్ అండ్ కవర్ కూడా మనం తయారు చేసుకోవచ్చండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. తర్వాత పైది ఎలా కావాలో అలా కట్ చేసుకుంటే మనకి ఈజీ కవర్ రెడీ అయిపోతుందండి అది పెట్టుకోవడానికి. ఇలా హోమ్మేడ్ గ్రీటింగ్ కార్డ్ చేసుకొని ఇస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇలా పెట్టేసాను దాంట్లో. అండ్ ఇది పాడేయకుండా వాళ్ళకి ఇది నచ్చుతుంది, ఎక్కడైనా వాల్ మీద స్టిక్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇలాగే మిగతావి అన్నీ నేను రెడీ చేసుకున్నానండి. ఇలా ఏ సైజుకి తగ్గట్టు ఆ సైజుకి నేను కవర్స్ కట్ చేసుకొని మొత్తం అన్నీ గమ్ పెట్టి అంటించుకున్నానండి. ఇలా పెట్టి చూసుకోండి, మళ్ళీ పెద్దది చిన్నది అయిపోతుంది. అందుకే ఏ సైజు చూసుకుని ఆ సైజుకి నేను అన్ని కవర్లు ఒక్కొక్కటి రెడీ చేసుకున్నాను. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని కూడా రాసుకున్నాను. మీరు కావాలంటే నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లల యాక్టివిటీకి కూడా యూజ్ అవుతుందండి. ఇలాంటివన్నీ చేయిస్తే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ గ్రీటింగ్ వాళ్ళే రెడీ చేసుకుని ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళకి ఒక యాక్టివిటీ చేయించినట్టు ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ ఇందులో పెట్టుకుంటున్నానండి. చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు ఇందులో ఒక చిన్న చాక్లెట్ కూడా పెట్టి ఇవ్వండి, ఇంకా బాగా బాగుంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Have a good day. Bye-bye.